హాయ్ అండి. ఉలవల్లోని పోషకాలు మన కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా చేస్తాయి. రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొవ్వుని కరిగిస్తాయి. దాంతో మన గుండెకు రక్త సరఫరా అనేది మెరుగవుతుంది. మరి ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ ఉలవల్ని మనం డైలీ కాకపోయినా వారానికి ఒకసారి తీసుకున్నా చాలా మంచిదండి. ఈ ఉలవలు ఇక్కడ ఉడికించుకుంటున్నానండి. తగినన్ని వాటర్ వేసి కుక్కర్లో వేశాను. ఒక 4 to 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. తర్వాత వాటిని ఆ కట్టు అంతా వంచేసి అక్కడ ఉలవల్ని నేను తాలింపు పెట్టుకున్నాను. కాస్త ఆయిల్ వేసి అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, పసుపు, ఉప్పు తగినంత వేసి అది మగ్గాక మనం ఉడికించుకున్న ఉలవల్ని వేసి ఒక 2 minutes ఉంచి దించుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఈ కట్టులోకి నేను పసుపు, ఉప్పు అలాగే ఒక పేస్ట్ చేశానండి, గ్రైండ్ చేసినది. అందులో వేయించిన పల్లీలు, వేయించిన పచ్చిమిర్చి, తగినన్ని కారానికి సరిపడా అండి. అందులోకి కాస్త జీలకర్ర, వెల్లుల్లి వేసి కాస్త వాటర్ వేసి గ్రైండ్ చేసుకున్నాను. అది కొంచెం వేసాను. అలాగే సరిపడా కొంచెం చింతపులుసు కూడా వేసుకున్నానండి. అంతేనండి, అందులోకి ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. దీన్ని మనం పోపు పెట్టుకుంటే సరిపోతుందండి. పోపు కోసం ఇక్కడ ఒక చిన్న గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి అందులోకి మనం ఆయిల్ కాస్త హీట్ అవ్వాలండి. అప్పుడు ఆవాలు, జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఆ కట్టుని ఇందులో వేసేసుకోవడమేనండి. వేసుకుని ఒక్క పొంగు వచ్చేదాకా ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ కట్టు చాలా బాగుంటుందండి. నిజంగా ఇది మనం రాగి సంకట్లోకి అయితే చాలా బాగుంటుంది, రైస్లో కంటే కూడా. నేను అలాగే ఇందులోకి రాగి సంకటి కూడా చేశాను. గ్లాస్లో వేసుకుని తాగుతారండి ఈ కట్టు, అంత బాగుంటుంది టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. ఇక్కడ ఇది కూడా రెడీ అయిపోయిందండి. ఉలవలను కూడా నేను పోపు పెట్టేసుకుని రెడీ చేసుకున్నాను. ఇక్కడ కట్టు కూడా చూసారా మసులుతుంది, సరిపోతుందండి. ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇక మన ఆరోగ్యానికి మేలు చేసే ఇలాంటి ఆహారాలని మనం వారానికి ఒక రెండు మూడు సార్లైనా ప్రిపేర్ చేసుకొని తీసుకుంటే కనుక చాలా వరకు మన హెల్త్కి మంచిదేనండి. ఇందులోకి నేను రాగి సంకటి చేశానండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ ఉలవ కట్టుని ఒకసారి మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. నేను ఇందులోకి రాగి సంకటి చేశానండి, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మీకు ఎలా నచ్చిందా లేదా అనేసి. మా టిఫిన్ అయితే రెడీ అండి. థ్యాంక్ యూ సో మచ్.